వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అధికారం కోసం ఆరాటపడుతున్నారు. జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కుటుంబంతో వస్తున్నారన్న సజ్జల. టీడీపీ వైసీపీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 5 ఏళ్లలో జగన్ ఒక్క పని కూడా పూర్తి చేయలేదన్న షర్మిల. హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇచ్చిన హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ నైజమన్న రఘునందన్. రాహుల్ గాంధీకి ప్రధానికి చాలా వ్యత్యాసం ఉంది. మోదీ పవర్ కోసం వచ్చారన్న జగ్గారెడ్డి. కేజ్రీవాల్ను చంపాలని బీజేపీ కుట్ర చేస్తుంది. కేంద్రంపై నిప్పులు చెరిగిన సునీత కేజ్రీవాల్. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. నరసాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జగన్మోహన్ తనను తక్కువ అంచనా వేస్తున్నాడని అన్నారు. తన ముందు చిల్లర వ్యవహారాలు నడవన్నారు. తనకు ఎలాంటి భయాలు లేవన్నారు. వైసీపీ నేతలకు చిరంజీవిని విమర్శించే అర్హత లేదన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. ఒకటే లక్ష్యం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒకటే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. వచ్చి అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా చాలా బాగా మెరుగ్గా చేస్తాం. సంక్షేమ పథకాల్లో ఎటువంటి కోత ఉండదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల్లో ఈరోజు నేను అందరి తరపున అడుగుతా ఉన్నాను, కూటమి తరపున ఓట్లు అడుగుతున్నాను. నేను మీకు మాటిస్తా ఉన్నా, కూటమిలో మేము ఏ పథకాలైతే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత. అది ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం. జగన్కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు, ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తా ఉంటే నేను చెగువేరా గురించి చదువుతా ఉన్నా. విప్లవ నాయకుడు చెగువేరా గురించి, నోమ్ చోమ్స్కీ, చాలా పెద్దోళ్ళ గురించి చదువుతా ఉన్నాను. ఈ చిల్లర ఎవరాలు ఆపేసే నా దగ్గర. నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించిన వాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టుకో. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా. రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను. నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా. అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను, ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా, రైట్గా నేను డిప్లొమాటిక్గా మాట్లాడాను. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను.
ఏపీలో నామినేషన్ల పర్వం పీక్ స్టేజ్కు చేరిపోయింది. మరో 3 రోజుల్లో నామినేషన్ల గడువు ముగియనుంది. అయినా ఇంకా టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన కొనసాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 5 చోట్ల అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు అందరికీ కలిపి ఒకేసారి బీ ఫార్ములు అందించారు చంద్రబాబు. ఇంతకీ మార్పులు చేర్పులు జరిగిన ఆ 5 స్థానాలు ఏవి? టీడీపీ రెబల్స్ పెడద తప్పదా? ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ ఫామ్స్ అందజేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులకు బీ ఫామ్స్ పంపిణీ చేశారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు అభ్యర్థులందరూ ఇందులో పాల్గొన్నారు. బీ ఫారం అందుకున్న నేపథ్యంలో నారా లోకేష్ తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశనం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సాయశక్తులా పోరాడాలని, ప్రచారం ఉధృతం చేయాలని చెప్పారు. వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తుల్లో భాగంగా 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే కొందరి నేతలకు టికెట్లు దక్కకపోవడంతో చాలా చోట్ల అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. దీంతో తాజాగా 5 చోట్ల అభ్యర్థులను మార్చారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి స్థానాల్లో మార్పులు చేశారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి, మడకశిర ఎంఎస్ రాజు, వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణలకు టికెట్లు ఖరారు చేశారు. రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షునిగా నియమించారు. అయితే ఇప్పటి వరకు అక్కడ పార్లమెంటు అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిటికల్ బ్యూరోలోకి తీసుకున్నారు. అటు పెందుర్తి సీటును మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశించారు. కానీ పెందుర్తి సీటును జనసేనకు కేటాయించిన నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు. ఇక పాడేరు టికెట్ ను గతంలో వెంకట రమేష్ నాయుడుకు కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి కేటాయించారు. మరోవైపు మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని ఇది వరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా బరిలో నిలిపారు. మరోవైపు పొత్తుల్లో భాగంగా మరో 2 స్థానాలు సందిగ్ధత కొనసాగుతుంది. అనపర్తి, దెందులూరు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సైతం ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తడంతో ఆయన్ను బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ క్రమంలో నల్లమిల్లి అనపర్తిలో బీజేపీ తరఫున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అభ్యర్థులను మార్చడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను తప్పించి ఎంఎస్ రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు అల్లూరు జిల్లా రంపచోడవరంలో టీడీపీ రెబల్ అభ్యర్థి వంతల రాజేశ్వరి చంద్రబాబు ఫోటోతో ప్రచారం చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో అనంతబాబు అరాచకాలను ఎండగడతానన్నారు. ప్రజల్లో ఉన్న తనను పార్టీ హైకమాండ్ గుర్తించకపోవడం బాధాకరమని, కార్యకర్తల అభ్యర్థన మేరకే తాను రెబల్ బరిలోకి దిగానని స్పష్టం చేశారు. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది టీడీపీ. రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టేలా ప్లాన్ చేస్తుంది. అయితే రెబల్స్ బెడదతో పాటు అసమ్మతి జ్వాలలను ఎలా దారికి తెస్తారనేది వేచి చూడాలి. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే చాలా కాలం తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం రాజకీయ తెరపైకి వచ్చారు మెగాస్టార్. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓ వీడియో కూడా చేశారు. ఇంతకీ ఈ వ్యవహారమే ప్రస్తుత రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కాంగ్రెస్లో ఉన్న చిరు ఎన్డీఏ కూటమికి ఎలా మద్దతిస్తారంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేశారు. ఏపీలో కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. తాజాగా చిరంజీవి తన సోదరుడు పవన్ కు జనసేన కోసం 5 కోట్ల విరాళం ఇచ్చారు. కూటమి నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు చిరంజీవిని కలిసి మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఆసక్తికర ప్రకటన చేశారు. గతంలో చిరంజీవితో ప్రజారాజ్యంలో కలిసి పనిచేసిన నేతలు, మెగాస్టార్ తో సాన్నిహిత్యం ఉన్న నాయకులు ఆయనకు కలిసి మద్దతు కోరారు. తాజాగా బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఇద్దరు చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా వారితో కలిసి చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు. అందులో తను చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. సీఎం రమేష్ తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. పంచకర్ల రమేష్ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. తమ్ముడు పవన్, చంద్రబాబు బీజేపీ కలిసి పోటీ చేసిన సమయంలో సీఎం రమేష్ ను గెలిపించుకోవడం ద్వారా ఢిల్లీ ద్వారా మంచి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రమేష్ పంచకర్ల రమేష్ ను గెలిపించాలని కోరారు. వారికి తన మద్దతు ప్రకటించారు. కొద్ది కాలం క్రితం తమ్ముడు పవన్ రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉండాలని తాను కోరుకుంటున్నానంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే చిరంజీవి రాజకీయంగా ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా చిరంజీవిని సోదరులు నాగబాబు, పవన్ కలిశారు. వారికి 5 కోట్ల రూపాయల విరాళం చిరంజీవి అందించారు. దీని ద్వారా జనసేనకు పరోక్షంగా మద్దతు ప్రకటించారు. పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీ లో ఎంపీ క్యాండిడేట్ గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ ప్రత్యేకం. అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. ఇప్పుడు బీజేపీ, జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు చిరంజీవి నేరుగా మద్దతు ప్రకటించడం పైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే చిరంజీవి ఈ ఇద్దరు అభ్యర్థుల గురించి ప్రత్యేకంగా వీడియోలో ప్రస్తావించారు. అయితే చిరంజీవి మద్దతు కూటమికి ఉందనే చర్చ వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో చిరంజీవి చేసిన ఈ ప్రకటన ద్వారా ఇప్పుడు రాజకీయంగానూ చిరంజీవిని ప్రత్యర్థి పార్టీలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది. పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. అధికారం కోల్పోయి డీలాపడ్డ పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 19 రోజుల పాటు బస్సు యాత్రతో, సుడిగాలి పర్యటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల పోరు తెలంగాణలో హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది బీఆర్ఎస్. అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు గులాబీ బాస్. అయితే ఈ ప్రచారంలో నయా ప్లాన్తో కేసీఆర్ ముందుకు సాగనున్నారు. గతానికి భిన్నంగా బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్రకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 24 నుంచి 17 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మొత్తంగా 17 రోజుల పాటు జరిగే కేసీఆర్ బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా బీఆర్ఎస్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 24న నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్ షోతో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కాగా మే 10వ తేదీన సిద్దిపేటలో రోడ్ షోతో ముగియనుంది. కేసీఆర్ బస్సు యాత్ర వేళ ఆయన బస చేసే ప్రాంతాల్లోనే పార్టీ శ్రేణులు, ఉద్యమ సమయంలో తనతో కలిసిన నేతలు, మేధావులతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి పలు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ సందర్శించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం సాగనుంది. ఇదే సమయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని కూడా వివరించనుంది బీఆర్ఎస్. ఇక బస్సు యాత్రలో మొదటి రోజు ఏప్రిల్ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలో పర్యటించనుండగా ఏప్రిల్ 25న భువనగిరి, ఏప్రిల్ 26 మహబూబ్ నగర్, ఏప్రిల్ 27న నాగర్ కర్నూల్, ఏప్రిల్ 28 వరంగల్లో బస్సు యాత్ర సాగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 29న ఖమ్మం, ఏప్రిల్ 30న తల్లాడ, కొత్తగూడెం, మే 1న మహబూబాబాద్లో, అలాగే మే 2న జమ్మికుంట, మే 3న రామగుండం, మే 4న మంచిర్యాల, మే 5న జగిత్యాల, మే 6న నిజామాబాద్, మే 7న కామారెడ్డి, మే 8న నర్సాపూర్, పటాన్చెరులలో కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. మే 9న కరీంనగర్, మే 10న సిరిసిల్ల, సిద్దిపేటతో యాత్ర ముగియనుంది. మరి బీఆర్ఎస్ అధినేత వ్యూహం ఫలిస్తుందా? లోక్సభ ఎన్నికల్లో గులాబీ సత్తా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. నామినేషన్ల దాఖలకు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుండడంతో పలువురు బీజేపీ అగ్రనేతల ప్రచారంతో నిర్వహించనున్నారు. బీజేపీ అధినేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్తో పాటు 2-3 చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ నిర్వహిస్తున్న ప్రచారం, ప్రజలకు చేరువయ్యేలా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్న పనులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై ఆయన సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బాన్సాల్ వివిధ సభల్లో పాల్గొంటారు. ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తీరు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారంపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ లోక్సభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడంపై నాయకత్వం దృష్టి సారించింది. ప్రచారానికి మోడీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు వస్తారని తెలుస్తుంది. అందులో భాగంగా ప్రధాని మోదీ 3-4 సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరుకు వస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రతిష్టాత్మక పోటీకి సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్,
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్వర్గీయ కేంద్ర మంత్రి వెంకటస్వామి మనవడు గడ్డం వంశీ, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు కావడంతో పెద్దపల్లిలో త్రిముఖ పోటీ ఖాయమైంది. హోరాహోరీగా పోరుకు రంగం సిద్ధమైంది. పెద్దపల్లిలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్దపల్లి ఎంపీ ఒకనాడు కాంగ్రెస్ కంచుకోట. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జి వెంకటస్వామి ఓటమెరుగని నేతగా 3 సార్లు ఘన విజయం సాధించారు. తన కొడుకు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం తాత స్వర్గీయ జి వెంకటస్వామి వారసత్వాన్ని నిలిపేందుకు ఆయన మనుమడు జి వంశీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. తమ కంచుకోట అయిన పెద్దపల్లిని మళ్లీ చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ విస్తృతంగా కృషి చేస్తోంది. పెద్దపల్లి కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కనీసం 10 స్థానాలను గెలిపే లక్ష్యంగా సాగుతోంది. ఈసారి పెద్దపల్లి ఎంపీ గెలవాలనే లక్ష్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త గోమాస శ్రీనివాస్ కి టికెట్ కేటాయించింది. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ 2 పర్యాయాలు ఈ స్థానాన్ని గెలుచుకుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేత కూడా బీఆర్ఎస్ నుంచి నెగ్గిన వారే. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ టికెట్ ఇస్తామన్న పలువురు నేతలు తిరస్కరిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తాను నిలబెడతానని ఒకప్పుడు సింగరేణి కార్మికుడైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముందుకు వచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం ఓటర్లలో బీఆర్ఎస్ పట్ల ఎంతో నమ్మకం ఉందని తాను తప్పక గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ ప్రధాన జాతీయ పార్టీలకు ఏ విధంగా పోటీ ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ కోటపై ఏ జెండా ఎగురుతుందో కానీ త్రిముఖ పోరు తప్పేటట్టు లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ సత్తా చాటేందుకు అందివచ్చిన అవకాశాలను అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటుంది. ఎక్కువ స్థానాలను హస్తగతం చేసుకోవాలంటే పట్టింపులకు పోకుండా కొన్ని మెట్లు దిగాలి అన్న సూత్రాలను కాంగ్రెస్ పక్కాగా అనుసరిస్తుంది. అధికారంలోనికి వచ్చామని చేతులు దులుపుకోకుండా కాంగ్రెస్ను కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టేందుకు టీ కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తులో ఉన్న సిపిఐతో పాటు పొత్తులో లేని సిపిఎంతోనూ చర్చలు జరిపి ఆ పార్టీల ఓట్లను కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం విజయకేతనం ఎగురవేయాలని భావిస్తుంది. టార్గెట్ 14 గా ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన అవకాశాన్ని అందుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎంతో మైత్రి కుదరకపోయినా ఆ పార్టీ ఓటు బ్యాంకు ఇతరులకు వెళ్తే నష్టమని భావించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రతి ఓటు గెలుపునకు కీలకమని భావిస్తుంది. సిపిఎం రాష్ట్ర నేతలతో చర్చలు జరిపే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించి సంప్రదింపులకు పంపింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న మాదిరి బీజేపీని నిలువరించడం కోసం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి భట్టి కోరారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అటు ఇండియా కూటమిలో భాగమైన సిపిఎం భువనగిరిలో ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేస్తున్నందున భువనగిరి మినహా మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని సిపిఎం నిర్ణయం తీసుకుంది. మరోవైపు భట్టీతో చర్చల సమయంలో సిపిఎం పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సిపిఎం ఇండ్లు లేని నిరుపేదలకు వేసిన గుడిసెల విషయం, కార్మికుల కనీస వేతనం, పార్టీ బలోపేతం కోసం పలు పదవులతో పాటు ఇతర అంశాలు తీసుకువచ్చారు. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో పొత్తుకు వెళ్లిన సిపిఐకి కొత్తగూడెంను కేటాయించింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకు 1-2 స్థానాలు కేటాయించాలని సిపిఎం నుంచి డిమాండ్ వచ్చినా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోలేదు. ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సీట్ల కేటాయింపు లేకపోయినా
పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సిపిఐని కోరింది. బీజేపీని రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేయాలనే భావనలో ఉన్న సిపిఐ కాంగ్రెస్కి మద్దతు తెలిపేందుకు ఓకే చెప్పింది. గతంలో ఇచ్చిన 2 ఎమ్మెల్సీల హామీని, పలు నామినేటెడ్ పదవులను డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు సిపిఎంకు భువనగిరిలో సపోర్ట్ చేస్తారా లేక కాంగ్రెస్కి మద్దతు ఇస్తారన్న దానికి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు కామ్రేడ్లు. సీఎం రేవంత్ కూడా అటు ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా నేతల మధ్య సమన్వయం కోసం సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి సమన్వయం చేస్తున్నారు. భువనగిరి విషయంలో తన స్నేహితుడికి టికెట్ ఇప్పించుకున్న సీఎం అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఉన్న వైరుధ్యాలను పక్కన పెట్టి సమీక్ష సమావేశం రాజగోపాల్ రెడ్డి నివాసంలో నిర్వహించడం, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు ఆ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పాల్గొనేటట్లు చూడడం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం నేతల మధ్య వర్గపోరు, అంతర్గత విభేదాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో మరోపక్క సిపిఐ సిపిఎంతో చర్చలు జరపడం, మద్దతు కోరడం చేసింది. మొత్తం మీద అన్ని వర్గాలను కలుపుకొని పోతూ విజయ లక్ష్యం వైపు సాగుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.